ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. టీఎస్ లాస్ట్ సెట్కి సంబంధించిన రిజల్ట్స్ అనేది రావడం జరిగింది. సుమారుగా 30 రోజుల్లో వస్తాయి అనుకున్నాము, కానీ 10 డేస్లోనే వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఈ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాన్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా వెబ్సైట్లోకి రావచ్చు. ఇక్కడ డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ అని ఉంది. సో దీని మీద డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ అని ఎంటర్ చేసి లాస్ట్ సెట్ హాల్ టికెట్ నెంబర్ అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి వ్యూ ర్యాంక్ కార్డ్ అని మీరు క్లిక్ చేసినట్లయితే మీ ర్యాంక్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. దీన్ని ఖచ్చితంగా ప్రింట్అవుట్ తీసుకోండి. నెక్స్ట్ ప్రాసెస్ అంటే కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా నవంబర్లో స్టార్ట్ అవుతుంది. మరి త్వరగా ఇచ్చాడు కాబట్టి మరి ముందుగానే స్టార్ట్ అవుతుందో లేదో చూద్దాము. అలాగే దీనికి సంబంధించిన కౌన్సిలింగ్ సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా ఏమేమి తీసుకెళ్లాలనేది కూడా వీడియో చేయడం అయితే జరుగుతుంది. ముందుగా అయితే ఈ విధంగా ర్యాంక్ కార్డ్ అనేది మీకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మీ స్ట్రీము, మీ హాల్ టికెట్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి లేదో చూసుకోండి. కింద మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది కూడా తెలుస్తుంది. ఇదే ఫైనల్ రిజల్ట్స్ అండి. మీరు కీ పేపర్ చూసుకున్నారు, ఇక్కడ ఫైనల్ రిజల్ట్స్ వస్తాయి. ఇక్కడ 36 అంటే మన బ్రదర్కి ఇలా వచ్చాయి. కింద వెదర్ క్వాలిఫైడ్ ఆర్ నాట్ అని ఇక్కడ చూపించడం జరుగుతుంది. నాట్ క్వాలిఫైడ్ అంటే మనకు 42 మార్కులు రావాలి క్వాలిఫై అవ్వాలంటే, లేదా ర్యాంక్ మనకు రావాలంటే 42 మార్క్స్ రావాలి. ఎస్సీ ఎస్టీ కేటగిరీకి ఎన్ని మార్క్స్ వచ్చినా సరే క్వాలిఫై అవుతారు, వాళ్ళకి ర్యాంక్ అయితే వస్తుంది. కాబట్టి ఈ విధంగా ర్యాంక్ మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఎంతమందికి ఏ ర్యాంక్స్ వచ్చాయని చూద్దాము. సో తర్వాత ఈ ర్యాంక్కి తగ్గట్టుగా సీట్స్ ఎలా వస్తాయి, ఇలా చాలా డౌట్స్ అయితే మీకు ఉంటాయి. స్లోగా మనం అన్ని వీడియోస్లో నేర్చుకుందాము. అలాగే కౌన్సిలింగ్లో ఏ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. ముందుగా అయితే ర్యాంక్ కార్డ్ చూసుకొని కింద కామెంట్స్లో తెలియజేయండి, ఎంతమందికి ఏ ర్యాంక్స్ వచ్చాయనేది. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.